హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. ఈ వీడియోలో నేను మీకు బ్లాక్గా ఉండే లిప్స్ని పింక్ కలర్గా మార్చుకోవడం ఎలాగా అనేది ఇంట్లో ఉండి ఎలా చేసుకోవాలనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిందల్లా మనకు ఇంట్లో ఉండే వస్తువులే. ఒకటి కోల్గేట్ టూత్ పేస్ట్, చిన్నది ఒక కోల్గేట్ టూత్ పేస్ట్ ఒకటి కొనుక్కొచ్చుకున్నారనుకోండి, అది ఒకటి. అండ్ ఒక టూత్ బ్రష్, సాఫ్ట్గా ఉండే టూత్ బ్రష్ అనమాట, హార్డ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉండే టూత్ బ్రష్ ఒకటి. కొద్దిగా షుగర్ కొంచెం ఒక చిన్న కప్పులో కొద్దిగా తీసుకొనేసి, అలాగే ఒక హాఫ్ లెమన్, లెమన్ని హాఫ్ చేసి ఒక స్లైస్ని ఒకటి తీసుకొనేసి ఆ లెమన్ తీసుకునేసి పెట్టుకోండి. ఫస్ట్ టూత్ పేస్ట్ని బ్రష్కి పెట్టుకుని లైట్గా, మరీ టీత్ని బ్రష్ చేసినట్లు కాకుండా మన లిప్స్ని చాలా లైట్గా బ్రష్ చేసినట్లుగా చేస్తూ బాగా అన్ని సైడ్లు రుద్దుతూ ఉండాలన్నమాట. ఇలా బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెడ్ స్కిన్ అనేది, లిప్స్ పైన ఉన్న డెడ్ స్కిన్ అనేది పోతుంది. అన్ని సైడ్లు అప్లై చేయాలి. బాగా స్లోగా, నిదానంగా, హార్డ్గా కాకుండా స్లోగా నిదానంగా రుద్దుతూ ఉండాలన్నమాట. అలా రుద్దడం అయిపోయిన తర్వాత మనం తీసుకున్న షుగర్లో లెమన్ స్లైస్ని ఇలా అద్దేసి దాన్ని చిన్నగా స్క్వీజ్ చేసుకుంటూ ఆ షుగర్ని స్క్రబ్ లాగా యూజ్ చేస్తూ లిప్స్ పైన అన్ని సైడ్లు రుద్దుతూ బాగా స్క్రబ్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల లెమన్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ వల్ల మన లిప్స్ స్కిన్ అనేది మంచి కలర్ వస్తుంది. అలాగే షుగర్ అనేది స్క్రబ్ లాగా యూజ్ అయ్యి డెడ్ స్కిన్ అనేది పోయి బాగా లిప్స్ అనేవి రెడ్ కలర్లో రావడానికి మనకు యూజ్ అవుతుంది అనమాట. మనం ఈ స్క్రబ్ని ప్రతిరోజు చేస్తూ ఒక 10 days చేసామనుకోండి, ఆటోమేటిక్గా బ్లాక్ కలర్లో ఉండే లిప్స్ కాస్త కొంచెం పింక్గా అయ్యి కొద్దిగా రెడ్గా కనిపిస్తాయి అన్నమాట. చూసారా? ఈ వీడియోలో చూడండి, నేను ఇప్పటికి ఒక 7 days నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా పింక్గా అయిపోయాయి. అలాగా న్యాచురల్గా మనకు లిప్స్టిక్ వేయకుండా పింక్గా కనిపిస్తాయి అన్నమాట. కొద్దిగా మనం అలాగ 10 days చేసామనుకోండి, ఆటోమేటిక్గా మన న్యాచురల్ లిప్స్ కలర్ అనేది మనకు వస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది. లిప్స్ కూడా మంచిగా లిప్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నేను చేసే కొత్త వీడియోలన్నీ మీరు అన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్.